ఈ రెసిపీ మనకి ఏంటంటే పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్ లో కానీ లేకపోతే లంచ్ బాక్స్ లో కానీ పెట్టినా బాగుంటది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటే మీరు అప్పటికప్పుడు కూడా చేసి పెట్టాలి. వాళ్ళు వస్తున్నారు అన్న టైం 5 minutes ముందైనా సరిపోయింది. ఈ రోజు మేము చేసే ప్రసాదం ఏంటంటే సేమియా పులిహోర. రైస్ కి అయితే మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. రైస్ తో చేసుకున్న పులిహోరకి, సేమియా పులిహోరకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన దసరాల్లో ప్రసాదంగా రెండో ప్రసాదాన్ని అయితే చూపించబోతున్నాం అనమాట. ఈ రోజు మేము చేసే ప్రసాదం ఏంటంటే సేమియా పులిహోర. మీకు మామూలు పులిహోర ఆల్రెడీ, చింతపండు పులిహోర మనం టెంపుల్ స్టైల్లో ఆల్రెడీ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. చాలా 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 బాగుంటుంది అనమాట. ఆ రెసిపీని కూడా మీకు ఎండ్ కార్డ్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇదేంటంటే మనకి ఈ దేవి నవరాత్రిలో మనం బిజీ షెడ్యూల్స్ లో అమ్మవారికి మనం త్వరగా ప్రసాదాలు చేసి నివేదించాలి కాబట్టి మనం సింపుల్ గా అయిపోయే ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ భాగంగానే ఈ రోజు మనం ఈ సేమియా పులిహోర అనేది చేస్తున్నాం. ఇది మీకు తెలీదు అని కాదు, తెలియని వాళ్ళ కోసం మేము చేసి చూపిస్తున్నాం అనమాట. గుర్తు చేసినట్టుగా. ఒకవేళ మనకి తెలిసిన రెసిపీస్ కూడా మనం మర్చిపోతాం కాబట్టి మనం గుర్తు చేస్తున్నట్టుగా ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం అనమాట. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చేస్తే ఈ సేమియా పులిహోర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఒక గ్లాస్ సేమియాకి అయితే ఒక చిన్న కప్పు పల్లీలు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి 2, పోపు దినుసులు. ఫస్ట్ మనం అయితే సేమియా అనేది బాయిల్ చేసుకోవాలండి. దానికోసం మనం ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇది పెద్దది పెట్టిందండి. పెద్దది ఎక్కడ పెట్టావత్తా? ఇదిగోండి, చాలా పెద్దగా ఉంది. సో ఫస్ట్ బాయిల్ చేసుకోవడానికి అయితే వాటర్ పెట్టుకుంటున్నాం అండి. కొంచెం పసుపు వేసుకుంటే సేమియా కలర్ మారుతుంది కదా. మనం తాలింట్లో వేయకుండా ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేస్తేనే సేమియా పసుపు అది పట్టి బాగుంటుంది అనమాట. సేమియాకి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసేసేయండి. కొంచెం ఉప్పు కూడా వేస్తే సేమియాకి పట్టిద్ది కదా, బాగుంటది. చప్పగా లేకుండా తర్వాత సేమియాకి కొంచెం నూనె వేసుకుంటే పొడి పొడిగా వచ్చింది అనమాట. ఇలా మూత పెట్టుకుంటే మనకి వాటర్ అనేది చాలా త్వరగా బాయిల్ అవుతాయి అనమాట. బాగా మసలు కాగాలి. మసలు కాగిన తర్వాత సేమియా వేయాలి. ఈ లోపు వేస్తే మనకి ఏంటంటే ముద్ద కట్టేస్తుంది అనమాట. చూడు, మనకి చూడండి బాయిల్ అయిపోయినాయి, చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు మనం సేమియా వేసేసుకుందాం. మరిగేటప్పుడు వేస్తే చక్కగా బాగా వేసాక అలా ఉంచకుండా మీరు ఇలా కదిపినట్టయితే మనకి ముద్ద కట్టకుండా ఉంటది అనమాట. మీరు వేయగానే అలాగా ఉడుకుతుందిలే అని చెప్పేసి ఉంచేసారనుకోండి, మనకి ఏమవుతుందంటే ఒక చాటి ఉడికిపోయి ఉండలా కట్టేస్తుంది. పసుపు సరిపోతుందమ్మా? సరిపోతుంది అంటే మ్యాక్సిమం సరిపోతుంది. చూడండి, మనకి వేసిన తర్వాత ఎంతోసేపు ఉడకదండి సేమియా, మనకి చాలా త్వరగా ఉడుకుతుంది. బాగా మసలు ఉన్నాయి కదా, చూసారు కదా. అలాగంటే మనకి జస్ట్ 2 ముక్కలు అవ్వాలన్నమాట. మరి ఎక్కువ బాయిల్ చేసినా మనకి పులిహోర అనేది ముద్ద కట్టేస్తుంది. ఇంకా ఆఫ్ చేసి మనం అయితే స్టెయిన్ చేసేసుకుందాం. ఇలా బెజ్జాల గిన్నెలోకి అయితే వెంటనే వడకట్టేసుకోండి. ఉడికిన తర్వాత ఇలా వెంటనే చన్నీళ్ళు పోసుకున్నారనుకోండి, మనకి సేమియా అనేది పొడి పొడిగా విడివిడిగా అవుతుంది అనమాట. ఇలాగా మనకి సేమియా వాడేసుకున్నాం కదండి. ఈ గ్యాప్ లో మనం నిమ్మకాయ రసం అయితే పిండుకొని పెట్టుకుందాం. కొంచెం నిమ్మరసంలో ఉప్పు వేసుకున్నాం, అప్పుడు కరిగిద్ది కదా. మనం ఆల్రెడీ సేమియాలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అందుకే అది దానికి వాటర్ తో పోతుందనే ఇటు మనం సేమియా ఉడకబెట్టేసుకున్నాం, నిమ్మరసం కూడా తీసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టేసుకుందాం. పులిహోరకి కొంచెం ఆయిల్ వేసేయండి.
సేమియాలో కూడా ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు మౌని, కొంచెం చాలు. ఎందుకంటే పోపు ఎగటానికి సరిపోతే రైస్ లాగా పట్టదు. అవును, రైస్ కి అయితే మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. రైస్ తో చేసుకున్న పులిహోరకి, సేమియా పులిహోరకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. లేదంటే ఆయిల్ కూడా తినలేం అనమాట. రైస్ అంటే పట్టిద్ది, మళ్ళీ ఇదైనా పట్టిద్ది, ఇది రవ్వతో చేసినా పట్టుద్ది. అవును, అది కూడా రైసే కదండి. ఇలా కొన్ని వేరుశనగ గుళ్ళు వేసి ఫస్ట్ అయితే వేయించేసుకుందాం. రవ్వ కూడా రైస్ రవ్వ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. అది కూడా చేసుకోవచ్చు నైవేద్యానికి, బాగుంటుంది. అవును, రవ్వతో కూడా పులిహోర చేస్తే చింతపండు అయినా చేయొచ్చు, నిమ్మకాయ చేయొచ్చు. బాగుంటది. అది దేవునికి నైవేద్యం పెట్టుకోవడానికి మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటది. అవును, రోజు ఉప్మాలే తిని బోరు కొట్టింది కదా, అప్పుడప్పుడు అది చేస్తా ఉంటాను. ఈ రెసిపీ మనకి ఏంటంటే పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్ లోకి కానీ లేకపోతే లంచ్ బాక్స్ లోకి కానీ పెట్టినా బాగుంటది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటే మీరు అప్పటికప్పుడు కూడా చేసి పెట్టాలి. వాళ్ళు వస్తున్నారు అన్న టైం 5 minutes ముందైనా సరిపోయింది. సరే, ఇప్పుడు శనగపప్పు మినపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాం అండి. ఇవి వేగుతున్నాయి కదండి, మనం కొద్దిగా ఆవాలు అండ్ అలాగే జీలకర్ర యాడ్ చేసుకుందాం. మనం చేసుకునే క్వాంటిటీ తక్కువ కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్, పూర్తిగా మీకు నచ్చితే వేసుకొని లేకపోతే లేదు. ఏంటంటే బాగుంటది తినడానికి బాగుంటుంది. ఇప్పుడు చిట్టపట్లు ఆడుతున్నాయి కదా, ఆవాలు అయితే చిట్టపట్లు ఆడాక మనం మిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇంగువ, పులిహోరకి ఇంగువ కంపల్సరీ అండి, చాలా బాగుంటుంది రుచి. ఇప్పుడు కొద్దిగా మెంతిపిండి వేసుకోండి, చిటికెడు, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న సేమియాని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు మామూలు గరిటెల కన్నా కూడా ఇలా స్పాచులానో లేకపోతే అట్లోస్ అంటారు కదా, మనం అట్లు తిప్పుకునే అట్ల కాడ, దాంతో తిప్పుకుంటే నలిగిపోకుండా ఉంటాయి. మనం ఈ పోపులో మనం వేసి సేమియా మొత్తం ఈవెన్ గా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు మనం నిమ్మరసం అయితే యాడ్ చేసుకుందాం అండి. నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకుందాం, కొద్దిగా యాడ్ చేసుకోండి. మరి ఒకసారి మొత్తం వేసేసినట్టయితే సేమియా పెద్ద ఏం పేల్చదు అనమాట. అన్ని ఉప్పు కారం కూడా చాలా తక్కువ పడతాయి సేమియాకి, ఆయిల్ గానీ ఉప్పు గానీ. అందుకే 2 పచ్చిమిరకాయలు, ఒక ఎండు మిరకాయ వేసాం, ఒక గ్లాస్ కొలతకి అంతే. సేమియా పులిహోరకి చింతపండు కన్నా కూడా ఇలా నిమ్మకాయ రసం గానీ, దబ్బకాయ రసం గానీ, లేదంటే నారింజకాయ రసం గానీ, ఇలా ఏమన్నా చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. పులుపు, చింతపండు మనం ఆల్రెడీ గుజ్జులాగా ఉడకపెడతాం కాబట్టి దీనికి పట్టదు. గుజ్జు సపరేట్ అయిపోద్ది, సేమియా సపరేట్ అయిపోద్ది, బాగోదు అసలు. సేమియా పులిహోర రెడీ. సో చూసారు కదా ఎంత సింపుల్ గా చేసామో. మనం బిజీ షెడ్యూల్లో మనం పూజ చేసుకునే హడావుల్లో ఇలా సింపుల్ గా కనుక మనం పులిహోరని అమ్మవారికి చేసి నివేదించినట్టయితే మనకి పెన్ తేలిగ్గా అవుతుంది, అమ్మవారికి కూడా మంచి ప్రసాదాన్ని చేసి నివేదించినట్టు అవుతుంది. సో ఈ రెసిపీని మీరు కూడా ఈ దసరాలో చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.